నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనము ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ అలవాట్లు తెలుసుకుంటాం. అంటే లైక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని. ముఖ్యంగా ఈ అలవాట్లో ఏంటంటే ఆల్కహాల్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. కానీ ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కి ఒక స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. సో ఎందుకంటే ఇది స్మోకింగ్ చేసే వాళ్ళందరిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా అంటే కాదు, కానీ బట్ ఈ ఒక 50% ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి స్మోకింగ్ చేస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చేటివి. సో అసలు ఈ స్మోకింగ్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ స్మోక్ ఏం చేస్తుంది అంటే ఈ ఎరెక్షన్స్కి ఉపయోగపడే అంటే వెజల్స్ని డైలేట్ చేసే స్వభావం ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ని ఇది తగ్గించేస్తుంది, ఆ ప్రొడక్షన్ని తగ్గించేస్తుంది. అంగంలో ఈ మనము ఎరెక్షన్స్కి కావాల్సినప్పుడు ఈ ప్రొడక్షన్ తగ్గిపోయి అంగం స్తంభించడం అనేది తగ్గుతుంది. అంటే రక్త ప్రసరణ అంగానికి తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది యాంగ్జైటీని, స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కూడా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి. మరి స్మోకింగ్ ఆపేసిన ఎంత కాలంలో మనకు ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని అడుగుతూ ఉంటారు. యూజువలీ మనకు 24 అవర్స్లో మనకు నికోటిన్ ఎక్స్క్రీట్ అయిపోయిన తర్వాత యూజువలీ NO శాతం పెరుగుతుంది. సో దాని ద్వారా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. బేసికలీ వాళ్ళు ఇన్ని రోజులు తాగిన ఆ టాక్సిన్స్ కావచ్చు, ఆ నికోటిన్ డెరివేటివ్స్ కావచ్చు, ఇవంతా మనకు షెడ్ అవుట్ అవడానికి 2 to 12 వీక్స్ కూడా పడుతుంది. అంటే మనకు 3 months to 4 months అయిన తర్వాత ఈ స్మోకింగ్ ఇదంతా పోతుంది. కాకపోతే అప్పుడే లంగ్స్ చిన్నగా క్లియర్ అయ్యి హ్యాపీగా బ్రెత్ ఇంప్రూవ్ అయ్యి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఈ అంగానికి ఏంటి అంటే వెరీ సెన్సిటివ్. ఈ ఎండ్ ఆర్టరీస్ అంటాము, అంటే మిగతా శరీరానికి సప్లై చేసే ఆర్టరీస్ అంటే రక్తనాళాలకి ఇందుకి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో ఈ స్మోకింగ్ ఆపేసిన వెంటనే కొద్దిగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే ట్రాన్సియంట్గా జరుగుతుంది. కొంతమందికి డిలే అవ్వచ్చు, ఒక 2 నుంచి 12 వీక్స్ వరకు పట్టచ్చు. బట్ ఈ లోపల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనము ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి రిజ్యువనేట్ చేసి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవైజ్ చేస్తాం. సో అదేవిధంగా ఈ స్మోక్ని క్విట్ చేయడానికి మామూలుగా స్మోక్కి అలవాటు పడ్డ వాళ్ళు యూజువలీ 10 cigarettes పర్ డే, 1 pack పర్ డే తీసుకునే వాళ్ళకి అంత ఈజీగా మంచి మాటలు చెప్పడం ద్వారానో, కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారానో ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు క్విట్ స్మోక్. సో వాళ్ళకి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏదైతే నికోటిన్ సబ్స్టెన్స్ తగ్గిపోయే కొద్దీ వాళ్ళలో విత్డ్రావల్ సిమ్టమ్స్ పెరుగుతాయి. ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ తగ్గించడానికి అంటే రెగ్యులర్ చూయింగ్ గమ్స్, ప్యాచెస్ కాకుండా వాళ్ళకి మానసికంగా యాంగ్జైటీ పెరిగిపోకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్రేవింగ్, సిగరెట్ స్మోకింగ్కి ఉన్న క్రేవింగ్ అంటే తీసుకోవాలి అన్న థాట్ని తగ్గించడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మనం వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, ఎలా తగ్గించాలి, ఆ అసోసియేషన్స్ ఎలాగుంటాయి. అంటే ఇప్పుడు టీ తాగినప్పుడు ఒక సిగరెట్ని అసోసియేట్ చేసుకోవటం, ఒక మంచి మీల్ తీసుకున్నప్పుడు దానికి సిగరెట్ని అసోసియేట్ చేసుకోవటం, పని చేయడానికి ముందు సిగరెట్ని అసోసియేట్ చేసుకోవటం, ఈవెన్ సెక్స్ చేయడానికి ముందు కొంతమంది సిగరెట్ని అసోసియేట్ చేసుకుంటారు. ఈ అసోసియేషన్స్ని ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఇలాంటి టిప్స్ ఇవ్వటం, దాని ద్వారా వాళ్ళ సెక్షువల్ ఇంప్రూవ్మెంట్ని, ఓవరాల్ వెల్నెస్ని ఇంప్రూవైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది టెంపరీ సొల్యూషన్గా కాకుండా, ఏదో స్మోకింగ్ ఆపినంత వరకు కాకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఈ సెక్షువల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ తెలుసుకొని స్మోకింగ్ అనేది ఒక గ్రేట్ రిస్క్ ఫ్యాక్టర్. నేను స్మోకింగ్ చేస్తాను, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండకూడదు అంటే ఇబ్బంది అవుతుంది. బేసికలీ వాళ్ళు ఈవెన్ తగ్గించడం అయినా, దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఆపేయటం అయినా జరగాలి. ఈ స్మోకింగ్ అనేది అడిక్షన్ అండి. బేసికలీ అది ఒక డిజార్డర్. వీ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్ టు ఇంప్రూవ్ అవర్ వెల్నెస్, ఓవరాల్ వెల్నెస్. హెల్త్ అనే కాదు, సెక్షువల్ యాక్ట్, ఈవెన్ వెల్నెస్, ప్రొడక్టివ్ థాట్ ఇంప్రూవ్ అవ్వడానికి దాన్ని బంద్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి తగిన సహాయం కానివ్వండి, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్కి ట్రీట్మెంట్ కానివ్వండి, మన సెంటర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా వాళ్ళు హ్యాపీనెస్ని సెక్షువల్ ఇష్యూస్లో కానీ వెల్నెస్లో కానీ ఇంప్రూవ్ అవుతారు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.